లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. ఏం చెప్పేదా? సరే, నా గ్రూప్ గురించి మనకెందుకులే, మంచిదే. నేను కూడా బహుశా నాకు తెలిసి ఆ గ్రూప్లో ఒక 7-8 మంది రెస్పాండ్ అవుతున్నారు. ఆ గ్రూప్లో రెస్పాండ్ అయ్యే వాళ్ళల్లో సరే ఆయన సంగతి తీసేలే, ఆయన ఎక్కడికైనా వస్తాడు. ఆయన నాలెడ్జ్ సెంటర్ కాబట్టే వస్తాడు. ప్రసాద్ గారు అప్పుడప్పుడు ఒక చిన్న ఎక్కువ రాడు. ఇంకెవరు లేరే? లక్ష్మయ్య గారు కూడా పెద్దగా రారులే. సరే, ఎక్కువ మంది రారు. సరే, ఎవరైతే వాళ్ళు ఇక్కడ రాలా కానీ వాట్సాప్లో మాత్రం చేస్తుంటారు. సరే సార్, ఇవన్నీ వద్దు. కానీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటి వరకు మనం ఉదయం నుంచి 3 ప్రెస్ మీట్లు, మీడియాలో ఒక గ్రూప్ వచ్చింది, ఆ ప్రెస్ మీట్ పోయింది, సంక్రాంతి వాళ్ళంతా గొప్ప. 2వ ప్రెస్ మీట్ వచ్చింది, 3వ ప్రెస్ మీట్, ముగ్గురు వచ్చారు మీడియా ప్రతినిధులు. సరే, వాళ్ళకి ఇవ్వాలి కాదన్న వాళ్ళ సమయం ఎక్కువగా మనం ఇక్కడ ఏం జరిగిందో కాదు కానీ మన మీడియా కావాలి కాబట్టి మనం ఇచ్చాం కాదన్న వాళ్ళ. కానీ సమయం ఎక్కువగా మనం ఒక లాస్ అయ్యాం. జరగాల్సిన డిస్కషన్ జరగడం వల్ల ఇప్పుడు కూడా వాయిస్ ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నాం తప్ప అసలు కార్యాచరణలోకి అసలు ఏం చేద్దాము నేను అదే చెప్పింది. నన్ను మాట్లాడినండి ఫస్టే చెప్పాను నేను. తిరుపతిలో వాళ్ళు, ఇక్కడ మీరు. సరే, మొత్తం మీద ఎక్కువ సమయం మనం లాస్ అయ్యాము. సార్, వర్గీకరణకు సంబంధించి నా అభిప్రాయాలు స్పష్టంగా చెప్తున్నాను. వర్గీకరణ అంటే ఏంది? వర్గీకరణ వలన యానాదులకు ఉపయోగమా లేదా నష్టమా? వర్గీకరణలో ABCDలలో యానాదులు ఎక్కడ ఉంటారు? ఏలో ఉంటారా, బిలో ఉంటారా, సిలో ఉంటారా, డిలో ఉంటారా? అలాగే యానాదులని జనాభా ప్రాతిపదికన తీసుకుంటారా లేదా వెనకబడిన తరగతిగా, వెనకబడిన ఉపత్యాగగా తీసుకుంటారా అనేది కూడా స్పష్టత లేదు. అయితే దీని మీద కూడా చర్చలు మనం మిగతా ఎవరైతే వర్గీకరణ మీద పోరాడారో వాళ్ళతో సలహాలు తీసుకోవాలా. అయ్యా, మిమ్మల్ని ఎట్ట పెట్టారు? ఇప్పుడు మాలలకి మాదిగలకి అన్యాయం జరిగిందని ప్రపంచమంతా తెలుసు. మరి ఎస్టీ వర్గీకరణలో ఎవరి వల్ల ఎవరికి నష్టపోయిందని చెప్పిన ఎవరికైనా తెలుసా? మనకు తెలుసు. ప్రపంచానికి తెలుసా? లేదా రాజకీయ నాయకులకు తెలుసా? లేదా సాధారణ ప్రజానికానికి తెలుసా? అసలు మీడియాకి తెలుసా? ఈరోజు మనం తిరుపతిలో 18వ తారీఖు మీటింగ్ పెట్టి ఇప్పటికి నెల అయింది. ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు ఇస్తూ ఉన్నాం. ఇంతవరకు ఏ ఒక్క ఛానల్, ఏ ఒక్క మీడియా, ఎవరైనా సరే వీళ్ళు కూడా ఎస్టీలు కూడా వర్గీకరణ మీద పోరాడుతున్నారు, అసలు వీళ్ళు బాధలేంది, వీళ్ళు ఏమనుకుంటున్నారు అని ఒక్క ఛానల్ అయినా పిలిచి, ఏదో ఒక ఛానల్ అయినా పిలిచి, ఏదో పెద్దవాళ్ళందరూ పిలిచి కూర్చోబెట్టి, వెంచలయ్య గారు, రామయ్య గారు లేదా శేఖర్ గారు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం చెప్పండి, డిబేట్ పెట్టారా? పెట్టలేదంటే కనీసం మీడియా అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే మీడియా దృష్టికి కూడా మనం బాగాలేదు ఆయన చెప్పాలా. ఆడు పుట్టి పెరిగాడు కాబట్టి మనకు తెలియదు. నేను అనుకుంటున్నది అదే. కానీ మీడియా దృష్టి కానీ పోయి ఉంటే ఒక్క ఛానల్ అయినా మనల్ని పిలవదా, కూర్చోబెడదా? ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒక్క మహా ఛానల్ వల్లే చాలా జరిగాయి. ఒక్క ఆంధ్రప్రభ వల్లే సింహపురి హాస్పిటల్లో ప్రభంజనం సృష్టించారు చెప్పాలి ఆయన. ఒక్క ఆంధ్రప్రభ వల్లే, అదే పద్ధతేం కాదు, ఆంధ్రప్రభ అయినా కూడా ప్రభంజనం సృష్టించింది. సింహపురి హాస్పిటల్ అవయవదానం కేసులో ఒక పత్రిక. ఈరోజు మీడియా దృష్టికి కూడా పోలేకపోతున్నాం. మనం ఆ రకంగా ప్రయత్నించాలి. ఆయనకు పరిచయాలు ఉన్నాయి, లేదా ఎవరెవరికి ఉన్నాయి, ఎవరి పార్టీ వాళ్ళకు ఉన్నాయి, మీడియా గ్రూపుల్లో ప్రయత్నించండి. ఒక డిబేట్ పెట్టమనండి, మనం చెప్పలే, ప్రభుత్వం దృష్టికి పోద్ది ఏం జరిగిందని. అసలు ఇవన్నీ కాదు, అసలు ప్రభుత్వంతో మనం అసలు ఏం చేయాలి? మనం అసలు మన ప్రాబ్లంని
10 లక్షలు 10 లక్షలు 10 లక్షల మంది అంటున్నారు. ఒక్క 5 మంది పోయే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు పోయి ఎస్టీ వర్గీకరణకు సంబంధించి మా బాధలు ఎట్టున్నాయని మీరు చెప్పారా? చెబితే ఆయన ఏమన్నాడు? మన పోలే కదా అనడానికే. ఈ లోపలే విప్లవ బాట పయనించాలి, జై యా 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 వాళ్ళు ఇస్తావురా బాబు అంటుంటాను. యా 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 యోను వాళ్ళు ఇస్తున్నారు. ఏమో మనకు తెలుసా? కాబట్టి ప్రభుత్వం ఆలోచన తెలియకుండా తొందరపడబాకండి. వాళ్ళ ఆలోచన తీసుకొని వాళ్ళ ఏ రకంగా రెస్పాండ్ అవుతారో చూసుకొని దాని తర్వాత మనం విజయవాడలో పెట్టేది, అక్కడ మనం ఏ రకంగా ఉద్యమాలు చేయడం, ఉద్యమాలలో ఏ రకంగా ముందుకు పోవడం అనేది మనకు ఆల్రెడీ తెలుసు. కానీ మనం ఎప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం దృష్టికి పోయిన తర్వాత మన ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉంది, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా మనకు తెలిసిపోద్ది. మనం అమాయకులం కాదు. పాజిటివ్గా ఉన్నప్పుడు ఎప్పుడు అవుతుంది చెప్పండి సార్? నెల, సరే 2-3 నెలలు చూస్తాం, 3 నెలలు పోదాం. ఏం సార్ 2-3 నెలలు అన్నారు, మళ్ళా పోదాం, అవకాశం ఇద్దాం. తర్వాత పోరాటాలు, ఉద్యమాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, మోకాళ్ళ మీద నడవడాలు, సగం గుండు గుడుచుకోవడాలు, పాదయాత్రలు ఎన్నైనా ఉన్నాయి. అప్పుడు దయచేసి నేను మిత్రులందరూ చెప్పేది, ఈ జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ పక్కన పెట్టి నా వ్యక్తి మళ్ళీ ఎవరు అరబకుండా సార్ నా వ్యక్తిగత అభిప్రాయం ఇవన్నీ పక్కన పెట్టండి. ముందు ఇమ్మీడియట్గా విజయవాడ ప్రశాంతంగా ఉంది, మనం పోయొచ్చాం, ఏం బాగానే ఉంది, అయిపోయింది. తొందరగా ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ఒక 5 మంది 10 మంది అపాయింట్మెంట్ తీసుకొని ఒక రిప్రజెంటేషన్ వీలైతే ఐక్య కార్యాచరణ కమిటీని ఒక ముందు లెటర్ పెట్టి దానికి యాడింగ్గా ఎవరో సంఘాల లెటర్ ప్యాడ్లు మళ్ళీ పిన్ చేసి పిన్ చేయండి బ్యాక్ సైడ్. ముందుగా ఐక్యచరణ కమిటీ అని చెప్పి ఒక లెటర్ ప్యాడ్ ముందుగా రాసి దానికి ఇంతమంది సంఘాలు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి పిన్ చేసి ఒక 5 మంది 10 మంది పోయి ఎవరో ఒకరిని కలవండి. తర్వాత మన ఉద్యమ రూపం మళ్ళీ చూద్దాం. ఉద్యమాలకు వచ్చేసరికి అందరికీ ఇదే కాబట్టి ముందుగా దయచేసి తొందరగా పవన్ కళ్యాణ్ గారిను, ముఖ్యమంత్రి గారిను, మన అక్కలు ఉన్నారు ఎవరో అయితే ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఎస్టీ వర్గీకరణ అంటున్నాం. ఏజెన్సీ ప్రాంతాలు ఏమంటున్నారు తెలుసా? అసలు ఎస్టీ వర్గీకరణ మా బాలేదంటారు. ఆదివాసులు ఏమన్నారు తెలుసా? మాకెందుకు ఎస్టీ వర్గీకరణ, మాకు కావాల్సిందే లంబాడీలు ఉండకూడదు, వర్గీకరణ ఇస్తే ఈగిపోతుంటారు. ఉంటాయి దాంట్లో చాలా ఉంటాయి. కానీ లంబాడీలు ముందు తేల్చండి, వర్గీకరణ పక్కన పెట్టు. మేము 75లో వచ్చారు, వాళ్ళు 75లో వచ్చారు, వాళ్ళకి ఇంకా పూర్తిగా గెజిట్లో రాలేదు. ఈ లోపల కొంతమంది ఏదో ఆ రోజు రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళు వచ్చేసి ఎంటర్ అయ్యారు. ముందు వాళ్ళు తేల్చండి అని చెప్పి డిబేట్ జరుగుతూ ఉన్నాయి. లంబాడీల గురించి మాట్లాడవే అంటున్నారు ఆదివాసీలు, మనమేమో ఎస్టీ వర్గీకరణ గురించి మాట్లాడుతున్నాం. లంబాడీలు అంటే పోయినారంటే ఇంకెందుకు వర్గీకరణ? మన ఇరుకులకి యానాదికి సంబంధించి పెద్ద ఇది కాదు. ఇంకోటి ఏంటంటే, ఎందుకు మనం ఈరోజు నేను కానీ అందరం ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయి సెకండ్ ఇన్నింగ్స్లో ఉన్నాం. మనం ఎందుకు బాధపడుతున్నాం అంటే మన బిడ్డలకు ఏదన్నా కనీసం న్యాయం జరుగుద్ది, ఆ బిడ్డలకు ఏదైనా న్యాయం జరుగుద్ది. మనం 30 ఏళ్ళు పోరాడమల్లే, 6 నెలలు పోరాడండి, 6 నెలలు. సరే ఈరోజు అందరూ కలవడమే ఒక శుభసూచకం. ముఖాలు చూసుకోలేకపోయినా, ఎవరు వాట్సాప్లోంచి ఇంకొక వాట్సాప్లో వాళ్ళు ఉండకపోయినా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు కేవలం ఒకటే అంశం, వర్గీకరణ అంశాన్ని ఈరోజు మన అందరం కూర్చోబెట్టింది. ఆ అంశం మీద ముందుకు పోదాం. తర్వాత ఇప్పుడు మిత్రుడు చెప్పాడు, అసలు ఈరోజు విజయవాడలో మీటింగ్ పెట్టడానికి నిర్వహణ కమిటీ ఎవరు? కమిటీలు పెట్టారు. వర్క్ డివిజన్ పోరాట అంటే ఒక వర్క్ డివిజన్ ఉండాలిగా. ఈరోజు ఎవరిని ఎత్తినేసుకున్నారో మాకు తెలీదు, ఎవరు చేశారో మాకు తెలీదు, ఆ చేపల పులుసు కమ్మగా పెట్టారో మాకు తెలీదు.
కమ్మగా ఉంది కానీ ఎవరు పెట్టారో తెలీదు, దాని వెనకల బాధ మాకు తెలీదు. సరే మొత్తం మీద కమ్మగా పెట్టారు. మొత్తం వాళ్ళు ఎవరు చేసినా కూడా ఏనాదాలు అనేట్టున్నట్టు కమ్మగా సంతోషం. అంటే పోసుకోకపోతే ఇట్లా ఉంటుంది, రేపు విజయాలు కూడా ఎట్లా ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ కమిటీ బహుశా నా ఉద్యోగ మిత్రులు ఎక్కువ శాతం పాల్గొన్నట్టున్నారు. మా పెద్ద ఆయన రాజగిరి మధు సారు బాగానే ఎక్కువ మంది పాల్గొన్నారు. ధన్యవాదాలు. అందరినీ అమ్మా అందరినీ కలుపుకోపోండి, ఉద్యోగస్తులను కలుపుకోపోండి, మహిళలను కలుపుకోపోండి, యూత్ను కలుపుకోపోండి, అలాగనే అందరినీ కలుపుకోపోండి. వాట్సాప్లో ఊరికే ఉద్యోగస్తుల మీద కామెంట్స్ పెట్టబాకండి. వాళ్ళకు కూడా ఒక గుండెకాయ ఉంటుంది, వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి, ఎంత చెట్టుకంత గాలి. దయచేసి అందరూ కలుపుకోపోండి అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్.